రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్లో ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో 100 మందికి పైగా వివిధ సంఘాల నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. వీరికి కండువలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ స్వామి వి గోవర్ధన్ మాట్లాడుతూ 2018లో అసిస్టెంట్ హెల్పర్గా, 2020లో ప్రొఫెషన్ పీరియడ్ డిక్లేర్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ హెల్పర్ నుండి హెల్పర్గా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండే కానీ 5 సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారని సెస్ చైర్మన్ మరియు మేనేజ్మెంట్ కలగజేసుకుని అసిస్టెంట్ హెల్పర్గా పదోన్నతి కల్పించాలని, అదేవిధంగా సంస్థ పరిరక్షణలో మేము ముఖ్య పాత్ర పోషిస్తామని తెలియజేశారు. సమావేశం అనంతరం సెస్ చైర్మన్కి మరియు ఎండీకి వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. అనంతరం చైర్మన్ మరియు ఎండీ సానుకూలంగా స్పందించి వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు అంజనేయులు, నాయకులు కుమరయ్య, సిఐటియు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి మరియు కార్యదర్శి కోడం రమణ మరియు సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ పాల్గొన్నారు. నా పేరు గోవర్ధన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి ఒరిజినల్గా ఇది ఎన్పీడీసీఎల్ పరిధి. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల యొక్క సమావేశం జరిగింది. దాదాపు 100 నుండి 150 మంది దాకా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి యొక్క స్థితిగతులు, వాళ్ళ సమస్యలపైన ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కూలంకషంగా చర్చించడం జరిగింది. వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి పోస్టుకు పై పోస్టుకు ప్రమోషన్ ఇవ్వాలి, కానీ ఎన్నో ఏళ్ళుగా వీళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇటు సెస్ యాజమాన్యము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. చట్టబద్ధంగా, న్యాయపరంగా వీళ్లకు గతంలో పనిచేసినటువంటి సెస్ ఉద్యోగులకు ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి టైం గ్యాప్ లేకుండా దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి అర్హులైనటువంటి అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. కానీ వీళ్లకు చాలా రోజుల నుంచి ప్రమోషన్లు నిలుపుదల చేసి వీళ్ళని అన్యాయానికి, శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు. అసలు సెస్ కార్మికులు అంటే ఏదో వేరే రకమైనటువంటి కార్మికులు కాదు. ఈ విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ నుండి లైన్ ఇన్స్పెక్టర్ వరకు ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి విధులు, అదేవిధంగా ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి విధులనే వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్రస్తుతం కూడా బేసిక్ అతి తక్కువగా 17,000 బేసిక్ మాత్రమే ఉన్నది. గతంలో కూడా ఈ విద్యుత్ సంస్థలో 2022 పిఆర్సీ అమలు జరిగింది. వీరికి అమలు జరగకపోతే కూడా వీరి అభ్యర్థన మేరకు వీరందరూ ఐక్యంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పిఆర్సీని కూడా సాధించుకోవడం జరిగింది. ఆ పిఆర్సీ అమలైనా కూడా వీరికి పెద్ద చెప్పుకోదగ్గటువంటి జీతాలు పెరుగుదల జరగలేదు. కాబట్టి వీరికి వెంటనే ఈరోజు ఈ సమావేశం ద్వారా వీరికి వెంటనే నెక్స్ట్ ప్రమోషన్ పేరేంటి, హెల్పర్ ప్రమోషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ పైన ప్రమోషన్లకు కూడా అర్హులైనటువంటి వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తక్షణం వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, యాజమాన్యం ఏదైతే ఉంటుందో
వీళ్ళ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వారికి కూడా గతంలో మెమొరండాలు ఇచ్చాము, ఎండి గారికి కూడా. ఇప్పుడు కూడా మరొకసారి వీరందరి ఆధ్వర్యంలో వీరి ప్రమోషన్ల కోసం ఈరోజు కూడా మెమొరండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎండి గారు కానీ ఈ కోఆపరేటివ్ సొసైటీ కానీ మానవతా దృక్పథంతో వీరందరికీ వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నల్వాల స్వామి, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ సెస్ పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ హెల్పర్లకు ఏదైతే 2018లో రెగ్యులర్ చేసినామని ఇచ్చిండ్రో 2018 తర్వాత కూడా 2020లో కమర్స్మెంట్ కంప్లీషన్ కూడా చేయడం జరిగింది. మీకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిందని కూడా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు పలుమార్లు మేనేజ్మెంట్కి కానీ, ఎండీకి కానీ, చైర్మన్కి కానీ, పాలకవర్గానికి కానీ మెమోరాండాలు ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. దానికి కాలయాపన చేసుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారే తప్ప ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కాబట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళందరికీ మేము అభ్యర్థించేది ఏంటంటే ఖచ్చితంగా హెల్పర్ పోస్టుకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఇస్తున్నటువంటి టీఏ బిల్లు కూడా ఈరోజు కడిగేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ టీఏ బిల్లు కూడా తక్షణమే ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైతే క్రెడిట్ కార్డు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు కూడా క్రెడిట్ కార్డు, వెల్త్ కార్డు ఇచ్చే విధంగా కూడా చూడాలని కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా కూడా ఈరోజు ఈ అసిస్టెంట్ హెల్పర్గా కూడా 2018లో విలీనం కాని వాళ్ళు కూడా ఈ సెస్ పరిధిలో ఉన్నారు. నిన్నగాక మొన్ననే ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ జరిగితే నానా తిప్పలబడి లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కడతా ఉన్నారు. కానీ ఈ సంస్థలో ఎప్పుడైతే సెస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ క్రెడిట్ కార్డు వచ్చే విధంగా ఈ మేనేజ్మెంట్ చొరవ తీసుకోవాలి. చైర్మన్ గారు కూడా చొరవ తీసుకొని ఈ సెస్ కార్మికులందరికీ ప్రమోషన్ ఇచ్చే విధంగా చూడాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.